వదిలేరా. వదిలేరా. హలో, నీ పని అయిపోయింది, వాడి పని అయిపోయింది, నా అమౌంట్ పని చూడండి. ఏంటి తొందరగా రమ్మన్నా? ముందు చెప్పేది సరిగ్గా విను. నా మైండ్లో కొన్ని సీన్స్ అప్పుడప్పుడు ఫ్లాష్ అవుతూ ఉంటాయి. ఇంతవరకు అలా వచ్చిన ప్రతిదీ బయట నిజంగా జరిగింది. ఏం చెప్తున్నావు అసలు? ఎందుకైనా అర్జెంటుగా రమ్మన్నా? నువ్వు నన్ను నమ్మట్లేదా? అలాగని కాదు, అయినా నువ్వు నాకు ఇంతవరకు ఇలా అవుతుందని చెప్పలేదు కదా, అందుకే నమ్మలేదు. ఇంతవరకు చెప్పాల్సిన అవసరం రాలేదు, ఇప్పుడు వచ్చింది కాబట్టి చెప్తున్నా. అదే ఎందుకు? ఈసారి వచ్చింది నీ గురించే, అందుకే నీకే చెప్తున్నా. నా గురించా? మిడ్నైట్ నువ్వు రోడ్ మీద ఒంటరిగా ఉన్నావు. ఇప్పుడు సడన్గా నీ మీద అటాక్ జరిగింది. ఏమైంది? అంతవరకే వచ్చింది. అంతేనా? అసలు అంత నైట్ అప్పుడు నేను ఎందుకు అక్కడ ఉంటాను? తెలీదు. అసలు నన్ను ఎందుకు ఎవడో చంపుతాడు? తెలీదు. మరెందుకు చెప్పావు అసలు? దీన్ని మనం ఆపచ్చు కాబట్టి. కల్లో ఇద్దరున్నారు, ఒకడిని ఆపడానికి అవ్వదు, ఎందుకంటే వాడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కాబట్టి. రెండోది నువ్వు, నిన్ను ఆపితే ఈ కళ్ళను ఆపేసినట్టే. అంటే నువ్వు నైట్ టైం ఒంటరిగా బయటకు వెళ్ళొద్దు. ఇది భయపడింది కాక నన్ను కూడా భయపడుతుంది. ఈడొకడు. హలో హలో బా, తెల్లారి నుంచి ఫోన్ చేస్తుంటే అవట్లేదు బా. ఫోను స్విచ్ ఆన్ చేసి ట్రై చేయాలరా. అంటే నా ఫోన్లో బ్యాలెన్స్ లేదులే. ఇప్పుడు నువ్వు జోగేస్తే నవ్వే మూడ్లో లేను, కానీ విషయం ఏంటో చెప్పు. టుడే ఇస్ మై బర్త్డే యార్. ఓ రే, హ్యాపీ బర్త్డే రా. సరే కానీ పార్టీ ఇస్తున్నాను, మన రెస్టారెంట్కి వచ్చి. బా లేదురా. ఏం బా, నీ ఇంటికి నువ్వే తాళాలు వేసుకున్నావా? నువ్వు మారవు కానీ విను, రాలేను. సరే నీ ఇష్టం. సరేరా, బాయ్. లాస్ట్ డైల్ నెంబర్ ఇదే అనుకుంటా, చూడు. రింగ్ అవుతుందా? నువ్వు పుడితే పుట్టావు కానీ నన్నెందుకు రా చంపుతున్నావు? హలో సార్, మీ వాడికి ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. హలో సార్, మీ వాడికి ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఉజ్వల హాస్పిటల్లో జాయిన్ చేసాం. హలో, మీరు వైజాగ్లో ఉన్నారా? వైజాగ్లోనే ఉన్నా. అయితే కొంచెం తొందరగా రండి సార్, ఉజ్వల హాస్పిటల్. వాడెవడో ఫోన్ చేసిన 3 నిమిషాలకి నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని అర్థమైంది. 4 నిమిషాలకి నాకేదో జరుగుతుందని టెన్షన్ పోయి వాడికేదో జరిగిందనే టెన్షన్ మొదలైంది. 5వ నిమిషానికి నేను బయటకు వచ్చాను.
హలో, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా. ఏం? బయటకు వెళ్ళొద్దు. వెళ్ళంలే. సరే అయితే పడుకుంటా. బాయ్. మీరు హలో, అరే ఏమైంది? ఇప్పుడు జరిగింది తెలీదు. మెడిసిన్స్ తీసుకురండి. అలాగే. నువ్వు కూర్చో. హలో, పేషెంట్కి మత్తు ఇంజెక్షన్. వాళ్ళ పేరెంట్స్ వచ్చారా? అవుట్ ఆఫ్ డేంజర్ ఉంటాం. సరే టైం అయింది కదా, బయలుదేరుతావు అయితే? ఓకే బాయ్ రా. దరిద్రం బాగా ఉండడం అన్నా, బాగుండడం అన్నా ఇదేనేమో. అడ్డేంటి ఇక్కడ? ఇది ఎలా వచ్చింది? పేషెంట్కి మత్తు ఇంజెక్షన్. ప్లీజ్ నైట్ టైం ఒంటరిగా బయటకు వెళ్ళొద్దు. తనది కల అనుకున్నారు. నా భయానివి నువ్వేనా?
అమ్మయ్యా పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడ్డాం. యాక్చువల్లీ నిన్న నైట్ నీకు ఎందుకు కాల్ చేశానంటే నిన్న నైట్ నాకు మళ్ళీ కల వచ్చింది.